ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మనము ప్రతిదినమందు నేర్చుకుంటున్న ఆత్మీయ సత్యములు, మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు బోధించబడుతున్న ఉపదేశములు, ఉన్నతమైన ఆలోచనలను మరి ప్రతిరోజు మనం వింటూ మన జీవితాలలో ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలనే వాంఛ మనకు ఉన్నది కనుక మనము నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా, కలవరపడకుండా ఈ క్రైస్తవ మార్గములో మనము అంతం వరకు కొనసాగించే వారముగా ఉండాలి. దేవుని వాక్యము ఇలా చెప్తూ ఉన్నది, అంతము వరకు ఎవరైతే సహించుతురో వారు రక్షింపబడుతురు అని వాక్యము సెలవిస్తున్నట్లుగానే దేవుని బిడలమైన మన జీవితాల్లో అంతం వరకు మనము ఈ క్రైస్తవ జీవితాన్ని మరి పరిపూర్ణముగా, మనలో సంపూర్ణముగాను దేవుని చిత్తం అనేది నెరవేర్చబడుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా ఒక దినమందు మనము దేవుని రాజ్యములో కనబడే వారముగా ఉంటున్నాం. అప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీయుల ప్రయాణమును గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. వారు వెళ్ళిన మార్గములలో మరి వారికి ఎదురైన సమస్యలు, వారికి ఎదురైన ప్రతికూల పరిస్థితులలో, వాటన్నిటి మధ్యలలో కూడా మరి దేవుడు అద్భుతముగా వారిని నడిపిస్తూ వచ్చాడు. ఆశ్చర్యకరముగా మరి దేవుడు వారికి తోడుగా ఉండి వారికి విరోధముగా క్రియ చేసిన మరి శత్రు సమూహములన్నిటినీ దేవుడు నిర్మూలము చేస్తూ జయప్రదముగా వారిని పాలు తేనెలు ప్రవహించు దేశమునకు దేవుడు నడిపించాడు. ఇశ్రాయేలీయుల ప్రయాణములను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏమి బోధిస్తూ ఉన్నారో వాటిని మనము సరిగ్గా గైకొని మన జీవితములో వాటిని అవలంబించినట్లయితే నిశ్చయముగా సత్యములను మనము నమ్మి కొనసాగుతూ ఉన్నప్పుడు మనము స్వతంత్ర జీవితం అనేది స్వతంత్రులముగా మనం మార్చబడగలుగుతూ ఉన్నాం. సత్యములను మనము నమ్మినప్పుడు సత్యం మనలను విడుదల చేయొచ్చు ఉన్నది. బానిస బ్రతుకులలో నుండి, సాతాను యొక్క వంచన క్రియలలో నుండి మనం విడుదల పొంది ఒక శ్రేష్టమైన ఈ క్రైస్తవ జీవితం అనేది కొనసాగించగలుగుతూ ఉన్నాము. అప్రియ దేవుని ప్రజలారా, మరి వారు ఎర్ర సముద్రమును దాటి షూరు అరణ్యములోనికి వారు ప్రవేశించారు. వారు ఆ అరణ్యములో 3 దినములు మరి ప్రయాణము చేసి మారా అను స్థలమునకు వచ్చారు. మారా స్థలములో వారికి త్రాగడానికి నీళ్లు చేదుగా మారినందు మూలముగా మరి ఇశ్రాయేలీయులు మోషేకు మొరపెట్టినప్పుడు, మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చూపించిన ఆ చెట్టును మరి దానిని ఆ యొక్క చెట్టును నీళ్ళలో వేసినప్పుడు అక్కడ నీళ్లు మధురముగా మారినట్లుగా వాక్యం అనేది మనకు బోధించుచూ ఉన్నది. నిర్గమాకాండము 15వ అధ్యాయము మరి 23వ వచనము నుండి మనము గమనించాము. 25వ వచనములో ఇలా చెప్పబడుతూ ఉన్నది, అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే,
మారా అను స్థలమునకు వారు వచ్చినప్పుడు మరి నీళ్లు ఎలా చేదుగా మార్చబడ్డాయో, ఆ చేదైన నీళ్లను మధురముగా దేవుడు ఎలా చేశాడో ఆ అద్భుతం అనేది నిన్నటి దినమందు మనము గమనించాం. అయితే ఇక్కడ మరొక సంభవం అనేది మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయచ్చు ఉన్నాడు. అదేమిటంటే, దేవుని వాక్కులను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల దేవుడు తన ప్రజలకు మరి బోధించుచున్నటువంటి క్రమశిక్షణ, లేకుంటే వారు వెళ్ళవలసిన ఆ ప్రయాణములో ఏ విధముగా దేవునిని వెంబడించాలో ఇక్కడ వారికి బోధించుచూ ఉన్నాడు. ఒకటి, దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా వినే వారముగాను. రెండవదిగా, ఆయన దృష్టికి న్యాయమైనదిగా చేసేవారముగాను. మూడవదిగా, ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచేవారముగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఐగుప్తులో కలుగు చేయబడిన రోగములను ఏదియు మీ యొద్దకు రానియను అని చెప్పాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అంటున్నాడు కదా. మరి కడవరి దినములలో దేవుడు మనలను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన మనకు ఒక పరిహారిగా కనబడుచు ఉన్నాడు. మనలో చాలా మంది మరి రోగులుగాను బలహీనులుగాను ఉండడానికి గల కారణములనేవి అనేక కారణములను మనం చెప్పవచ్చు. నా ప్రియ దేవుని ప్రజలారా, పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల మధ్యలో మరి దేవుడు వారికి ఒక పరిహారిగాను, స్వస్థపరచు దేవుడుగాను, రోగములను బాగు చేయు దేవుడుగాను, ఇలాంటి దేవునిని వారు వెంబడించడం ప్రారంభించారు. ఐగుప్తులో వారు ఉన్నంత వరకు కూడా మరి ఇటువంటి దేవునిని వారు వెంబడించలేదు. కానీ ఐగుప్తులో ఉన్నటువంటి మరి ఏ విధముగా వారు ఆ ఫరో యొక్క బానిసత్వములో వారు ఉన్నంత కాలము వరకు కూడా వారి జీవితాలలో మరి ఇటువంటి గొప్ప దేవునిని వారు సరిగ్గా ఆరాధించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని అక్కడ నుండి బయటకు తీసుకుని వచ్చి వారి యొక్క ప్రయాణం అనేది ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. అయితే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమిటంటే, దేవుని వాక్కును శ్రద్ధగా ఆలకించేవారుగా ఉండాలని. దేవుని వాక్కులను ఎవరైతే శ్రద్ధగా ఆలకించేవారుగా ఉంటున్నారో వారికి దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్కులనేవి మనలను బాగు చేయించు ఉన్నది. దేవుని మాటలనేవి ఒక మనుషుణ్ణి బాగు చేయగలుగుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్కులనేవి ఒక మనుషుని జీవితాన్ని మార్చగలుగుతూ ఉన్నది. దేవుని వాక్కులనేవి ఒక మనుషుని యొక్క స్థితిగతులన్నిటిని కూడా మార్చగలదు. ఎందుకంటే దావీదు భక్తుడు ఇలా అంటున్నాడు, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు అని చెప్పి దావీదు భక్తుడు అడుగుతూ ఉన్నట్లుగానే ఇక్కడ ఇశ్రాయేలీయులకు దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఏమిటంటే, దేవుని వాక్కులను శ్రద్ధగా ఆలకించేవారుగాను, దేవుని వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసేవారుగా ఉండాలి. మన జీవితాలలోను మన కుటుంబాలలోను వ్యక్తిగతముగా మనము ఆశీర్వదింపబడాలంటే ఒకటే మార్గము. ఆ మార్గం ఏమిటంటే, దేవుని వాక్కులను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనదిగా చేసేవారముగా ఉండాలి. మరి ఈ రోజుల్లో అనేకులు ఆశీర్వాదముల కొరకు దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆశీర్వాదములు పొందుకోవాలి, ఆశీర్వదించబడాలని పలు రకములైనటువంటి ఆశీర్వాదముల కొరకు ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నీవు ఆశీర్వదింపబడుతావు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది అని ఇలా చెప్పేటువంటి మాటలను బట్టి చాలా మంది మరి విశ్వాసము కలిగి ఉన్నప్పటికీ దేవుని వాక్కులను వినే విషయంలో
దేవుని వాక్కులను విని దాని ప్రకారముగా నడిచే విషయములో చాలా మంది వెనుకబడిపోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్కును శ్రద్ధగా వినేవారముగా ఉండాలి. దేవుని వాక్కులను ఎంత శ్రద్ధగా వినగలుగుతామో అంతగా దేవుని యొక్క మాటలను విని దాని ప్రకారముగా నడుచుకోగలం. కనుకనే ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్కులను శ్రద్ధగా వినలేని స్థితిలో ఉండడానికి కారణము, దేవుని వాక్కులను అవిశ్వాసముతో వాటిని గైకునేటువంటి వారుగాను, దేవుని వాక్కులను ప్రకారముగా నడవలేనటువంటి మరి మనుషుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే మరి లోకానుసారముగానే బ్రతుకుచూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడలారా, ఐగుప్తులో కలుగు చేయబడిన రోగములను ఏదియో మీ యొద్దకు రానియను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు కదా. మరి ఈ వాగ్దానం అనేది క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైనటువంటి మనము ఎలాగ దానిని స్వంతముగా చేసుకోగలము? దేవుని వాగ్దానములన్నీ కూడా అవును, ఆమేన్ అని చెప్పబడుతూ ఉన్నాయి. మరి దేవుని యొక్క వాగ్దానముల యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని వాగ్దానముల యందు మనము పూర్తిగా నమ్మకం ఉంచినప్పుడు మన జీవితాలలో అవి దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఐగుప్తులో కలుగు చేయబడినటువంటి రోగములను నేను ఏదియు మీ యొద్దకు రానియును అని చెప్పాడు కదా. మరి ఐగుప్తులో ఉన్నటువంటి రోగములు, పలు రకములైనటువంటి రోగాలు ఉన్నాయి. ఐగుప్తు ప్రాంతం అంతా కూడా సకల వైద్యములకు ప్రావీణ్యత అనేది కలుగుచూ ఉన్నది. ఐగుప్తులో వైద్య శాస్త్రం అనేది మరి అక్కడ మరి ఉన్నతముగా, అంటే చాలా అది ఏ విధముగా చెప్పాలంటే దాని యొక్క వైద్య శాస్త్రం అనేది అక్కడ బాగా ఆధునికత అనేది కనబడుచూ ఉన్నది. కనుకనే ఐగుప్తులో కలుగు చేయబడినటువంటి రోగములు మరి దానికి తగిన రీతిగా మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ వైద్య శాస్త్రములను ఏ విధముగా వారు చదువుకొని దాని ప్రకారముగా దానికి వైద్యాన్ని అందిస్తూ వచ్చారో, అక్కడ దేవుడు వారిని విడిపించి అరణ్య మార్గములోనికి దేవుడు వారిని తీసుకుని వచ్చేటప్పుడు ఆ ప్రయాణం అనేది వారిలో కొనసాగించబడుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పుచూ ఉన్నాడు, నేను మిమ్మలను స్వస్థపరచు యెహోవాను అని చెప్పుచూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి మీరు గమనించాలి. మనుష్యుడికి లోకములో ఏ విధముగా మరి రోగములనేవి కలుగుచూ ఉన్నాయో పలు కారణములనేవి మనం చెప్పవచ్చు. వాటిలో 4 విషయములను ఈ సమయంలో నేను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. ఒకడు రోగి అగుటకు అనేక కారణములు గలవు, వాటిలో కొన్ని ముఖ్యమైన కారణములు. మొదటిది ఏమిటంటే పరిశుభ్రత లోపము, తిండిపోతుతనము వలన, చెడు అలవాట్లకు బానిసలై మరి మత్తు పదార్థములకు పలు రకాలుగా బానిసలైపోయి వాటిని ఉపయోగించడం మూలముగా ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యములను మరి జరిగించడం మూలముగా ఒక మనుష్యుడు రోగిగా మారిపోవచ్చు ఉన్నాడు. ఈ రోగముల ద్వారా మనుష్యుడు బలహీనుడైపోయి మరి స్వస్థత కొరకు పలు రకాలుగా ప్రయత్నములనేవి చేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని ప్రజలమైనటువంటి మనలో ఎంతమంది మరి స్వస్థత కొరకు దేవుని యొద్దకు రాగలుగుతూ ఉన్నాము? స్వస్థతను మనము ఏ విధముగా దేవుని యొద్ద నుండి పొందుకోగలుగుతూ ఉన్నామో అది మనము గమనించాలి. రెండవదిగా, ఒక మనుషుడు రోగిగా మారిపోవడానికి గల కారణం ఏమిటంటే పాపము, అవిధేయత. రెండవదిగా, ఒక మనుషుడు రోగిగా మారిపోవడానికి గల కారణములు ఏమిటంటే పాపము, అవిధేయత. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనము నుండి 27వ వచనం వరకు మనము గమనించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలను మనము గమనించగలం. మూడవదిగా, అపవాది ఒక మనుషుణ్ణి బాధించుచూ ఉన్నప్పుడు, లేకుంటే అపవాది ఒక మనుషుణ్ణి మొత్తినప్పుడు అతడు రోగిగా మార్చబడుతూ ఉన్నాడు. ఉదాహరణకు యోబు యొక్క జీవితాన్ని మనము గమనించగలం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో మనము గమనించినట్లయితే అక్కడ యోబుకు కలిగినటువంటి
మరి సంభవములు అనేవి మొదటి అధ్యాయం అంతటిలో కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం. నాలుగవదిగా మనము గమనించేటప్పుడు విశ్వాసపు యొక్క పరీక్ష. విశ్వాసపు యొక్క పరీక్ష. ఒక మనుషునికి రోగము రావడానికి లేకుంటే వ్యాధి కలగడానికి గల కారణం ఏమిటంటే విశ్వాసపు పరీక్ష. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనములో ఈ మాటలను గమనించగలం. ఐదవదిగా మనము గమనించినట్లయితే దేవుని యొక్క శిక్ష అనేది, మరి ఒకవేళ దేవుని యొక్క న్యాయ తీర్పు అనేది ఒక మనుషుని మీదకు వచ్చినప్పుడు ఆ మనుషుడు బలహీనుడుగాను రోగిగాను మార్చబడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు మనము గమనించినప్పుడు, మరి దేవుని యొక్క న్యాయ తీర్పు అనేది ఒక మనుషుని మీద కలిగినప్పుడు అతడు బలహీనపరచబడేవాడుగా ఉంటున్నాడు, మరి రోగిగా మార్చబడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, మరి ఇక్కడ ఐగుప్తులో కలుగు చేయబడిన రోగములను ఏదియు మీ యొద్దకు రానియును, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పుచూ ఉన్నాడు కదా. మరి ఇటువంటి దేవుని యొక్క స్వస్థత అనేది మనము ఎలా అనుభవించగలుగుతూ ఉన్నాము? ఐగుప్తులో వారు ఉన్నంత వరకు కూడా మరి ఫరో యొక్క బానిసత్వములో ఉన్నారు. మరి అక్కడ వారు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఐగుప్తులో మేము ఉన్నంత వరకు కూడా కీరకాయలు, దోసకాయలు, మరి ఉల్లిపాయలు వీటన్నిటిని కూడా మేము తిన్నాము. అయితే ఈ అరణ్య మార్గములోనికి వచ్చేటప్పుడు మాకు తినడానికి ఏమీ లేదనే స్థితిలో వారు జీవించారు. మరలా ఐగుప్తులోనికి వెళ్ళడానికి వారు ప్రయత్నం చేశారు. అయినను వారి యొక్క హృదయం అనేది ఐగుప్తులో మరలా వెళ్ళాలనే ఆలోచన వరకు కలిగినప్పుడు మరి దేవుడు అద్భుతముగా వారిని నడిపించే మార్గములలో, వారిని నడిపించే విధానములలో మనము చాలా చక్కగా వీటిని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, మరి దైవికమైనటువంటి స్వస్థత ఒక మనుషుడు అనుభవించేవాడుగా ఉండాలి. ఎందుకంటే దైవిక స్వస్థత అనేది చాలా విశేషమైనది, ఆశీర్వాదముగా కనబడుచు ఉన్నది. ఎంతమంది దైవిక స్వస్థతలో ఈ రోజుల్లో మనం బ్రతకగలుగుతూ ఉన్నాము? మన యొక్క విశ్వాసం యొక్క పరిమాణమును బట్టి, దేవుడు మనకిచ్చిన విశ్వాసం యొక్క పరిమాణమును బట్టి మనము ఈ స్వస్థతను అనుభవించగలుగుతూ ఉన్నాము. చాలామంది చెప్తూ ఉంటారు దైవిక స్వస్థత లేదు అని చెప్పే కొంతమంది ఉన్నారు. కొందరైతే దేవుని యందు విశ్వాసం ఉంచితే సరిపోతుందని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. మరి కొందరైతే డాక్టర్లను దేవుడే కలుగు చేశాడు కదా అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ మన యొక్క విశ్వాసం యొక్క పరిమాణమును బట్టి దేవుడు మనలను అద్భుతముగా స్వస్థపరుస్తూ ఉంటాడు. దేవుని యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయకుండా వారి యొక్క పాపములను క్షమించి వారికి విడుదలను కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరి క్రొత్త నిబంధనలో మనము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మనము నమ్మకం ఉంచినప్పుడు ఆయన మన పాపముల నిమిత్తము, మన రోగముల నిమిత్తము కల్వారి శిలువలో ఆయన మరణించాడని చెప్పి పేతురు భక్తుడు రాస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 24వ వచనములో మనము గమనించేటప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని చెప్పుచూ ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మనము స్వస్థత అనేది దేవుని యొద్ద నుండి పొందుకునే వారముగా ఉంటున్నాము. మన పాపముల కొరకు ఆయన మరణించాడు, మన రోగముల కొరకు ఆయన మరణించాడు, మన బలహీనతలన్నిటి నిమిత్తము కల్వారి శిలువలో ఆయన మరణించాడు. కాబట్టి ఆ మరణము ద్వారా మనము విడుదల పొందగలుగుతూ ఉన్నాము. దైవిక స్వస్థత అనేది ఒక ఆశీర్వాదమై ఉన్నది. మన రోగములన్నిటిని కూడా ఆయన బాగు చేయ దేవుడై ఉన్నాడు. ఏది కూడా మన జీవితాలలో మరి బాగు చేయబడదు అనే దానికి అటువంటి ఆటంకం అనేది ఏది ఉండదు. కారణం ఏమిటంటే దేవునికి అసాధ్యమైనది ఏదియు
లేదు అని చెప్పబడుతూ ఉన్నది. నమ్ము వానికి సమస్తమును సాధ్యమై ఉన్నది. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, కడవరి దినములలో అనేక మంది జీవితాలలో మరి బలహీనులుగాను రోగులుగాను మార్చబడుతూ ఉన్నారు గనుక కారణం ఏమిటంటే దేవుని వాక్కులను శ్రద్ధగా వినకపోవడము, పలు రకములైనటువంటి పాపములకు బానిసలుగా మారడము, పలు విధములైనటువంటి చెడు అలవాట్లకు మరి లోబడడం ద్వారా మరి ఈ వ్యాధులు అనేవి మనలను ఆవరిస్తూ ఉన్నాయి. మనం నివసించే పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రముగా లేనప్పుడు వ్యాధులు అనేవి మనలను ఆవరించేవిగా ఉంటున్నవి. కనుక వీటన్నిటి నుండి మనం విడుదల పొందే ఒకే ఒక మార్గం ఏమిటంటే మన ప్రభువునందు విశ్వాసం ఉంచడమే. ఆయనే మనలను స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో ప్రభువా పాలు పొందడానికి మీరు మాకు కృప చూపినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఎవరైతే దైవిక స్వస్థతలో ఉండాలని చెప్పి వాంఛిస్తూ ఉన్నారో వారందరికీ కావలసిన కృపను మీరు అనుగ్రహించండి. మేమందరము కూడా ప్రభువా దైవిక స్వస్థతలో ప్రభువా ఉండడానికి దేవా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. కడవరి దినములలో దైవిక స్వస్థతకు ప్రభువా వ్యతిరేకముగా పోరాడుచున్న సమస్త దురాత్మలన్నీ కూడా ప్రభువా మీరు నిర్మూలము చేసి ఒక గొప్ప విడుదలను ప్రభువా మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా పాటల ద్వారాగా మీ నామాన్ని మహిమపరచడానికి విన్నపములను ప్రభువా మీ సన్నిధిలో ప్రభువా తెలియజేసి ఉన్నాము. తండ్రి, అక్షిత రాజును ప్రభువా మీరు స్వస్థపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము. బిడ్డకు పరిపూర్ణమైన ఆరోగ్యముతో నింపి ప్రభువా ఈ రాత్రి వేళ విడుదల పొందాలని ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరించండి. ఎవరైతే దైవిక స్వస్థతలో ఉండాలని విశ్వాసము కలిగి ఉన్నారో వారి యొక్క విశ్వాసాన్ని ప్రభు అంతకంతకు వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు మమ్మలను స్వస్థపరిచే దేవుడు అయినావు గనుక మా యొక్క విశ్వాసం అనేది అతి పరిశుద్ధం విశ్వాసం మీద మేము కట్టబడటకు కృప చూపము. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైండును గాక. ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రతిరోజు మరి ఇశ్రాయేలీయుల ప్రయాణములను గురించి మరి బోధించబడుతున్న ఆత్మీయ సత్యములను వింటూ ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉండండి. మరి మీ సమస్యలు ఏవైనప్పటికీ కామెంట్స్ ద్వారాగా తెలియపరచండి. వాట్సాప్ ద్వారాగా కూడా మీరు తెలియపరచగలరని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాము. ప్రభువు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.